నమస్తే. దిస్ ఇస్ శౌర్య. మంగ్లీ కేస్‌కి సంబంధించి తెరబడబోతోందా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకొచ్చి ప్రెస్ మీట్ అనౌన్స్ చేశారు. సో, మరి ఎలాంటి నిజాలు చెప్పబోతూ ఉన్నారో మా అక్క బంగారం అంటూ గూడా ఒక స్టేట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. సో, అసలు నిజంగానే ఇప్పుడు మరిన్ని నిజాలు బయటికి రాబోతున్నాయా? మంగ్లీ నిజంగానే ఈ స్కామ్‌లోని ఎలాంటి సంబంధం లేదనే విషయాలు ఇప్పుడు తెలుస్తాయా? సో, ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. నమస్తే. చాలా రోజులుగా ఒకటే నడుస్తోంది మనకి. అసలు ఛానల్ ఓపెన్ చేయంగానే మంగ్లీదే వస్తూ ఉంది. సో, ఇప్పటి వరకు రాని తమ్ముడు ఇప్పుడు బయటికి రావడము, ముఖ్యంగా ఆయన్నే గదా ఆ! ఆరోపించింది. సో, ఆయన ఇప్పుడు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏమనుకోవచ్చు? మంగ్లీ తమ్ముడు లేకపోతే యాక్చువల్‌గా మంగ్లీ పేరు వచ్చేది కాదు. హ్మ్. ఎందుకంటే మంగ్లీ తమ్ముడు దీంట్లో ఫుల్‌గా ఇన్వాల్వ్ అయినాడనేది అందరూ గూడా బాధితులు గూడా చెప్తున్నారు. హ్మ్. మొన్న మన ఛానల్ నుంచి వెళ్ళినప్పుడు గూడా బాధితులంతా మాట్లాడిందేందంటే క్లియర్‌గా మంగ్లీ తమ్ముడున్నాడు. మంగ్లీ ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఉందనేది బాధితులందరూ చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే ఆమె అర్ధరాత్రి అక్కడికి పలుగు తండాకెళ్ళడం, అక్కడ వీళ్ళ ఇంటి ముందు ఇంటి ముందు ఫోటోలు దిగడం, డిన్నర్ చేయడం హ్మ్. ఇవన్నీ ఏమీ జరగలేదు. ఆహ్, కో అంటే ఏదో ఊరికే జరగలేదు. అయితే ఇప్పుడు ఇతను శివ ఏం చెప్పాడో అది చెప్పి దాన్ని తర్వాత మనం కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏముందో చూద్దాం. హ్మ్. సో, శివ నిజానికి కొత్త విషయాలు ఏం చెప్పలేదు. ఆల్రెడీ మంగ్లీని సపోర్ట్ చేసే 1, 2 ఛానల్స్ ఒక నెరేటివ్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. హ్మ్. అదే నెరేటివ్‌నే ఇతను తీసుకొని అదే జెప్పాడు. వేరే ఏం మార్చలేదు. అదే జెప్పాడు. తర్వాత ఏముందంటే కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలకి శివ ఆన్సర్ ఇవ్వలేదు. హ్మ్. అంటే ప్రెస్ మీట్ అయితే అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఆన్సర్ ఇది వన్ వే ట్రాఫిక్ లాగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేసి ఎళ్ళిపోతారు. నిజానికి శివ కింద కామెంట్లు చూస్తే గూడా ఒక్కడు గూడా శివ ఆర్గ్యుమెంట్స్ నమ్మినట్టుగా ఒక్క కామెంట్ కూడా లేదు. హ్మ్. అందరూ గూడా యాంటీగానే ఉన్నాయి. అంటే మంగ్లీ రోల్ ఉంది, శివ రోల్ ఉందని 99% పీపుల్ నమ్ముతున్నారు. దీనికి ప్రధాన కారణం బాధితులు చెప్పడం. వీళ్ళేమో ఎంతసేపటికి ఛానల్‌లో మీడియాని ఇంకొక మీద మాట్లాడతారు గానీ, బాధితులు డైరెక్ట్‌గానే చెప్తున్నారు. దానికి ప్రూఫ్స్ గూడా బాధితులు చూపిస్తున్నారు. అట్లాగే ఇటు సుబ్బారావు గాని, అటు సంపత్ నాయక్ వీళ్ళు గూడా హ్మ్. అనేక ఆధారాలు చూపిస్తున్నారు. సో, అవి క్లియర్‌గా ఉన్నప్పుడు అట్లాగే ఈ అమ్మాయి బిహేవియర్‌లో గూడా జనరల్‌గా అందరికి ఎవరికి అబ్జర్వ్ చేసినా చాలా ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. హ్మ్. సో, అందుకనే మంగ్లీ దీంట్లో రోల్ ఉంది అనేది జనం నమ్ముతున్నారు. సో, శివ ఏం చెప్తున్నాడంటే ఇప్పటివరకు ఆ బాధితులు తీసుకొచ్చిన కొన్ని ఆధారాల్ని శివ కాదంటున్నాడు. ఒకటేమో ఫోటో ఎక్కడ మధు ఇంటి దగ్గర తీసుకున్న ఫోటో. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఆ ఫోటో అసలు నేను సెపరేట్‌గా మంగ్లీ ఫ్యామిలీ వెళ్ళింది కాదు. మా టీమ్ అంతా వెళ్ళాం. అక్కడ ఒక ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఎమ్మెల్యే ప్రోగ్రామ్ నుంచి మమ్మల్ని పిలిచాడు. హ్మ్. అంతకుముందు అసలు ఫస్టు మధు ఎప్పుడు కలిసాడంటే తబలా బార్‌లో కలిసాడు. ఇది కూడా ఓకే. ఒక ఛానెల్‌లో వచ్చిన ఆర్గ్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉందండి. హ్మ్. డేట్లు, మంతులు అన్నీ ఆర్గనైజ్డ్‌గా అసలు మంగ్లీని అంటే ఆ మొత్తం నెరేటివ్ యొక్క థీమ్ ఏందంటే మంగ్లీని మధు ప్లాన్‌గా ఉపయోగించుకొని ఆహ్, బాధితులకి ఎలా చూపిచ్చాడు అనే నెరేటివ్‌ని తీసుకొని దాన్ని హ్మ్. సపోర్ట్ జేయడానికి మొత్తము ఒక స్ట్రక్చర్‌ని తీసుకున్నారు. హ్మ్. అందులో ఇబ్బందికరమైన ప్రశ్నలంతా అవాయిడ్ చేసేసారు. వాటికి హ్మ్. ఆన్సర్ ఎవరు లేదు తెలివిగా. ఓన్లీ ఈ నెరేటివ్‌ని వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో అంటే మంగ్లీ రోల్ లేదు. కానీ మంగ్లీని వీడు తెలివిగా ఉపయోగించుకున్నాడు. ఇది వాళ్ళు చెప్పదలుచుకుంది. శివ గూడా అదే చెప్తున్నాడు. హ్మ్. అంటే తబలాలో జరిగే ఒక మంగ్లీ ప్రోగ్రాము తెలుసుకొని అక్కడికొచ్చాడు మధు, అభిషేక్ వీళ్ళు. అప్పుడు ఫస్ట్ కలిసాడు. ఇలాగ హ్మ్. మేము ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అంటే, ఇవన్నీ శివ చూసుకుంటాడు అని శివ నంబరు మంగ్లీ వాళ్ళకిచ్చింది. అక్కడి నుంచి శివతో కాంటాక్ట్‌లో వీళ్ళున్నారు అనేది నంబర్ 1. హ్మ్. నంబర్ 2 ఎమ్మెల్యే ప్రోగ్రామ్ అయినాక మా మా ఊరికి రండి మీకు డిన్నర్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ శివతో టచ్‌లో ఉన్నారు కాబట్టి, సరే దగ్గరే అని చెప్పి వెళ్ళారు. శివ ఏందంటే అతను చెప్తున్నది 10 ఏళ్లుగా తను విపరీతంగా టెంపుల్స్‌కెళ్తాడు. హ్మ్. ఆమెకు కూడా ఆధ్యాత్మిక ఎక్కువ. ఈ నరేషన్ ఒకటి యాడ్ అయింది శివ దాంట్లో. హ్మ్. అంటే మాకు భక్తి ఎక్కువ అని. అంటే సో వాట్ సాంగ్స్ అవి చేశారు గదా సార్ భక్తి అప్పట్లోనే. ఎక్కువైతే భక్తి ఏమన్నా డబ్బులు తీసుకోకుండా ఏ భక్తి పాట అదే గదా! ఏమన్నా ఆయన పాడిందా?
లేదు కదా. రెండోది భక్తి పాటే పాడుతుందా, మొన్న బూత్ పాట కూడా అక్కడ కర్ణాటకలో పాడలేదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే డబ్బులు ఇస్తే భక్తి పాట పాడుతుంది, రక్తి పాట పాడుతుంది. ఆమె ఒక ప్రొఫెషనల్ సింగర్, అది తప్పేం కాదు, ఉమ్. కమర్షియల్ సింగరు. కానీ దాన్ని కూడా ఏదో ఒక